హలో ఎవరివన్, వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ప్రాజెక్ట్ శాంపిల్. మనం చేసిన ప్రాజెక్ట్ని యువై వైస్గా మనం ఎవాల్యుయేట్ చేయబోతున్నాం. మన కోడ్ బేస్లో కూడా వెళ్ళి మనం ప్రీవియస్లో రియాక్ట్ బేసిక్స్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ప్రాక్టికల్గా మీకు ఎగ్జాంపుల్తో సహా నేను ఇప్పుడు చూపిస్తాను. మీ కోడ్లో ఎగ్జాంపుల్ చూపించగానే మీకు ప్రీవియస్గా మనం క్లాసెస్లో నిన్న కాంపోనెంట్స్ కానీ, జేఎస్ఎక్స్ కానీ, స్టేట్లెస్ కాంపోనెంట్స్ కానీ, స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ కానీ, కాంపోనెంట్ అంటే ఏంటి అని కానీ మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్లో శాంపుల్ ప్రాజెక్ట్ అనేది ఒక డెవలప్ చేసాము. ఈ శాంపుల్ ప్రాజెక్ట్ పేరు సేవింగ్స్ ట్రాకర్. మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాం, మన టార్గెట్ ఆఫ్ సేవింగ్ ఎంత అనేది మన టైటిల్. ఆ టైటిల్ యూస్ చేసుకొని మనం ఆ కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం ఒక శాంపుల్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసామన్నమాట. ఇది శాంపుల్ ప్రాజెక్ట్ 1 అనుకోవచ్చు. మీకు మనకు ఫాలోయింగ్ కోర్సెస్లో దగ్గర చాలా కోర్సులే మనం డెవలప్ చేయబోతున్నాం. మేబీ ఒక 4 or 5 ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేయబోతున్నాం. మేబీ మోర్, ఇంకా కూడా ఎక్కువ డెవలప్ చేసే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా 3-4 ప్రాజెక్టులు అయితే ఈ కోర్సులో మొత్తం అయ్యేసరికి మనం 3-4 ప్రాజెక్టులు అయితే ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఈ 3-4 ప్రాజెక్టులు మీరు కానీ నాతో కోడ్ అలాంగ్ చేశారు అంటే, నాతో పాటు కోడ్ చేశారు అంటే మీకు ఈజీగా రియాక్ట్ బేసిక్స్ క్లియర్గా అర్థమైపోయి రియాక్ట్లో ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్తారనమాట. రియాక్ట్ బిగినర్ నుంచి రియాక్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా ప్రాక్టీస్ చేశారు అంటే, మీ అంతటా మీ ఓన్ ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేసుకున్నారు అంటే, మీరు ఇంటర్మీడియట్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్కి అయినా వెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద రియాక్ట్ కోర్స్. మీరు ఏ లెవెల్లో ఉన్నా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బిగినర్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ, నేను చెప్పే ప్రాజెక్ట్స్ అన్నీ, శాంపుల్ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు చేసి మీరు కూడా డెవలప్ అయ్యారు నాతో పాటు అంటే మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లోకి వెళ్తారు. ఆ తర్వాత కూడా మీకు బేసిక్స్ మీరు మీ అంతటా మీరు ఓన్ ప్రాజెక్ట్ చేస్తే మీరు ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అని చెప్పాను. మీరు మీ అంతటా మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు కూడా ట్రస్ట్ మీ, నేను కూడా చాలా ప్రాజెక్టులు డెవలప్ చేసేటప్పుడు చాలా డౌట్సే వస్తాయన్నమాట. మళ్ళీ ఈ ట్యుటోరియల్కి వచ్చి మీరు కానీ చూశారు అంటే మీరు మళ్ళీ బేసిక్స్ స్ట్రాంగ్ అయిపోతారు. మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ వీడియోని చూసుకోవచ్చు. మీరు చూసుకొని మీరు మళ్ళీ మీ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ క్లియర్గా మీ అంతటా మీరు చేయండి. ఫాలో అలాంగ్ నేను చేసే కోడ్ని మీరు సైడ్ బై సైడ్ కోడ్ చేయండి. నేను క్లియర్గా ప్రతి లైన్ నేను ఏం చేస్తున్నానని క్లియర్గా చెప్తాను. మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, ఇది ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్, ఒక సేవింగ్స్, మనం ఎంత సేవింగ్ చేసుకుంటాము అని. ఫస్ట్ యుఐ వైజ్గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యూజర్ అనుకోండి. నేను ఒక మంత్కి నాకు వచ్చే ఇన్కంలో, నాకు వచ్చే శాలరీ కావచ్చు, అన్ని ఇన్కమ్స్ అన్నీ కలిపి నేను ఒక 40% నేను సేవ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. అంటే నాకు వచ్చే ఇన్కంలో, నాకు వచ్చే ఆదాయంలో 40% సేవ్ చేసుకోవాలి ప్రతి నెల అనేదాన్ని. అప్పుడు ఈ ప్రాజెక్ట్ యూస్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ని యూస్ చేసినప్పుడు మనకు క్లియర్గా ఈ నెల మనం మామూలుగా మనం నోట్ చేసి పెట్టుకుంటాం ప్రీవియస్గా. ఇప్పుడు అన్నీ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్సైట్ వాడారు అంటే మీరు క్లియర్గా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత ఖర్చు పెట్టాము ఈ నెల, మనం ఎంత సేవ్ చేసాము ఈ నెల, ఎంత సేవ్ పర్సెంటేజ్, ఇది మనం ఎంత సేవ్ చేయాలి అనుకున్నాం, మన టార్గెట్ మనం రీచ్ అయ్యామా లేదా అనే దాన్ని ఈ ప్రాజెక్ట్ యూస్ చేసుకొని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఎగ్జాంపుల్గా, నేను ఒక యూజర్ అనుకోండి. నేను ఒక నెలకి నాకు వచ్చే ఇన్కంలో 40% నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉంది ఫస్ట్లో ఎంటర్ ది సేవింగ్స్ టార్గెట్. నేను 40% ఇవ్వబోతున్నాను అనుకోండి. ఓకే, యువర్ టార్గెట్ ఈస్ ఆఫ్ సేవింగ్ 40% ఆఫ్ ది ఇన్కమ్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ నెల జనవరి తీసుకుంటున్నాను. మంత్ నెంబర్ ఇచ్చాను. జనవరిలో నా ఇన్కమ్ ఒక 40,000 అనుకోండి. నా ఎక్స్పెన్సెస్ వచ్చి ఆ నెలలో 20,000 దాకా ఖర్చు అయింది. సేవింగ్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా సేవింగ్స్ అయితే క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ విధంగా లాజిక్ రాశాను నేను. ఆ లాజిక్ ఏంటో కూడా నేను ఫ్యూచర్ క్లాసెస్లో మనం డెవలప్ చేసేటప్పుడు ఆ లాజిక్ ఎట్లా రాశానో కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 40,000 నా ఇన్కమ్, అందులో 20,000 ఖర్చు పెట్టాను. నా సేవింగ్స్ వచ్చి 20,000. సబ్మిట్ కొట్టాను. చూడండి, 50% జనవరి అంటే 50% సేవ్ చేశాను నేను. కాబట్టి నా టార్గెట్ 40%. 50% చేశాను కాబట్టి గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. అంటే సక్సెస్ఫుల్, నా టార్గెట్ని నేను రీచ్ అయ్యాను అని.
సెకండ్ మంత్కి వెళ్దాం. నా సెకండ్ మంత్లో 20,000 నేను ఇన్కమ్ చేయగలిగాను అనుకోండి. అందులో 10,000 ఖర్చు పెట్టేశాను, లేకుంటే 18,000 దాకా ఖర్చు అయిపోయింది అనుకోండి. సేవింగ్ ఎంత? 2,000 మాత్రమే సబ్మిట్ చేశాను. చూడండి, 10% మాత్రమే నేను సేవ్ చేయగలిగాను ఈ మంత్. నా టార్గెట్ 40, కాబట్టి మీకు రెడ్ కలర్లో చూపిస్తాను. అంటే మన టార్గెట్ రీచ్ అవ్వలేదు అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ర్యాండమ్గా మార్చ్ మంత్లో సెలెక్ట్ చేసుకున్నాను. మార్చ్ మంత్లో ఒక 80,000 నా ఇన్కమ్ అనుకోండి. నేను ఖర్చు పెట్టింది 2,000 అనుకోండి. ఓకే, 2,000 78,000 సేవ్ చేశాను. 97% ఈస్ మై సేవింగ్. 97% నేను సేవ్ చేశాను అనమాట. కానీ బై ఛాన్స్ నేను ఏదైనా తప్పు చేసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో 97% నేను సేవ్ చేశాను, 80,000 నా ఇన్కమ్ ఉన్నింది. నా ఎక్స్పెన్సెస్ వచ్చి 2,000 అని మాత్రమే నేను ఇచ్చాను. 2,000 కాదు, అది 20,000 అనుకోండి. చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ కేస్. మార్చ్ కదా, మార్చ్ సెలెక్ట్ చేసుకున్నాం. నా ఇన్కమ్ వచ్చి 80,000. నా సేవింగ్స్ వచ్చి 20,000. అప్పుడు నా సేవింగ్ 60,000 అవుతుంది. సబ్మిట్ చేశారు అంటే దట్ ఈస్ 75% ఆఫ్ యువర్ సేవింగ్. చూడండి. ఓకే, ఇది ఈ ప్రాజెక్ట్ అనమాట. మీరు చూసినట్టయితే చూడండి ఇంకోసారి. ఇక్కడ నేను ఒక మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 8th మంత్ అనుకోండి, ఆగస్ట్. నా ఇన్కమ్ 4,000 అనుకోండి. నా ఎక్స్పెన్సెస్ ఒక 2,000 అనుకోండి. చూడండి, నేను ఈ సబ్మిట్ బటన్ నొక్కుతాను. మీరు మొత్తం గమనించినట్టయితే ఎక్కడ మాత్రం చేంజ్ జరగాలో అక్కడ మాత్రమే చేంజ్ జరుగుతుంది. చూడండి, 8th మంత్ విచ్ ఇస్ 1 2 3 4 5 6 7 8 ఆగస్ట్ మంత్. ఇది మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతా ఏది చేంజ్ అవ్వదు. చూడండి, సబ్మిట్. ఇది మాత్రమే చేంజ్ అయింది, ఇది మాత్రమే చేంజ్ అయింది, మిగతా ఏం చేంజ్ అవ్వట్లేదు. దిస్ ఈస్ వర్చువల్ డామ్ కాన్సెప్ట్. ఎక్కడైతే చేంజ్ జరగాలో అక్కడ మాత్రమే చేంజ్ జరుగుతుంది, మిగతా ఎక్కడ చూడండి ఇదేం మళ్ళీ రీరెండర్ అవ్వదు. ఇవన్నీ అసలు రీరెండరే కాదు, ఎట్లుందో అట్లనే ఉంటుంది. మనం ఏదైతే మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ మంత్ మాత్రమే మాడిఫై అవుతుంది. ఇక్కడ ఈ పర్సెంట్ కూడా సేవ్ అవ్వదు, ఈ 40%, ఈ పైన ఇవన్నీ కూడా ఏం చేంజ్ అవ్వదు, ఏమి అప్డేట్ అవ్వదు. ఈ ఒక్క చోట మాత్రమే అప్డేట్ అవుతుంది. విచ్ ఈస్ మనం ఎక్కడైతే టార్గెట్ చేసి మనం కానీ మనం అప్డేట్ చేస్తున్నామో, అంటే ఎక్కడైతే మన టార్గెట్ ఉందో అక్కడ మాత్రమే అప్డేట్ అయ్యి మిగతా చోట అప్డేట్ అవ్వదండి. అంత పవర్ఫుల్ రియాక్ట్ జేఎస్. కాంపనెంట్స్ అంటే జేఎస్ఎక్స్ కూడా చూపిస్తాయి. ఇప్పుడు మనం యుఐ వైస్గా మన ప్రాజెక్ట్ ఎట్లా ఉందో చూపిస్తాను. ఇప్పుడు మనం కోడ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి స్టేట్ఫుల్ కాంపనెంట్స్ ఏంటి, స్టేట్లెస్ కాంపనెంట్స్ ఏంటి అని చూద్దాం. జేఎస్ఎక్స్ అని చెప్పాను నేను, అవేంటో చూద్దాం. నెక్స్ట్ మన కాంపనెంట్స్ ఎట్లా డివైడ్ చేసుకున్నామో కూడా చూద్దాం. ఓకే, మనం కోడ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్దాం. ఓకే, మీరు కోడ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఎస్ఆర్సీలో యాప్.js అనేది ప్రైమరీ కాంపనెంట్. ఈ యాప్.jsలో మనం మొత్తం చేంజెస్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి, కాన్స్ట్ ఎంటర్డ్ మంత్ సెట్ ఎంటర్డ్ మంత్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. మీకు స్టేట్స్ అని చెప్పాను ఆల్రెడీ, మీకు గుర్తున్నట్టయితే. ఇక్కడ నేను యూజ్ స్టేట్ యూజ్ చేసి ఎంటర్ అనే స్టేట్ని నేను ఇచ్చాను అనమాట. ఇక్కడ 2 ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఎంటర్డ్ మంత్ ఒకటి, ఎంటర్డ్ సెట్ ఎంటర్డ్ మంత్ ఒకటి. అంటే ఈ ఎంటర్డ్ మంత్ అనేది ఒక స్టేట్, ఈ సెట్ ఎంటర్డ్ మంత్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, మనం ఎంటర్డ్ మంత్ అనేది ఒక స్టేట్, సెట్ ఎంటర్డ్ మంత్ అనేది ఒక ఫంక్షన్. మనం ఎక్కడ ఈ కీవర్డ్, ఈ స్టేట్ మనం మాడిఫై చేయాలి, అప్డేట్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ వాడుకొని మనం అప్డేట్ చేస్తాం. అప్డేట్ కాదు, ఎక్కడైనా యూస్ చేసుకోవాలి అంటే ఎంటర్డ్ మంత్ యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇవన్నీ క్లియర్గా చెప్తాను, క్లియర్గా అర్థమైపోతుంది. ఇది చూడండి, యాప్.jsలో మనం ఇంపోర్ట్స్ చేసుకున్నాం. చూడండి, యూస్ స్టేట్ యూస్ చేసుకున్నాం, యూస్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవి 2 వచ్చి మనకి రియాక్ట్ హుక్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఫంక్షన్ యూస్ చేసి క్రియేట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఈ యాప్.js అనేది ఫంక్షనల్ కాంపోనెంట్. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్. దీని లోపల మనం రిటర్న్ యూస్ చేసి రిటర్న్ చేయవస్తున్నాం. చూడు, రిటర్న్ లోపల మనం జేఎస్ఎక్స్ రాస్తున్నాం. ఇవన్నీ జేఎస్ఎక్స్. రిటర్న్ లోపల ఏదేదైతే ఉందో అవన్నీ జేఎస్ఎక్సే. ఓకే, చూడండి, మీకు HTML లెక్కే ఉంటుంది. div, span, input, h1,
ఇవి వచ్చి కాంపోనెంట్ అనమాట. ఇవన్నీ ఇది ఇంకో కాంపోనెంట్ని మనం ఈ యాప్ డాట్ జేఎస్ అనే కాంపోనెంట్లో మనం వాడుకుంటున్నాం, విచ్ ఈస్ నథింగ్ బట్ డివైడ్ అండ్ కాన్కర్ రూల్, డివైడ్ అండ్ బిల్డ్ రూల్. ఓకే, ఇన్పుట్ ఫామ్ అనేది ఒక సపరేట్ కాంపోనెంట్. ఇక్కడ చూడండి, ఈ డివ్ అనేది క్లాస్ నేమ్. చూడండి, క్లాస్ నేమ్ మనం చెప్పుకున్నాం జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్లో మన కీవర్డ్స్ ఎలా ఉండాలి అని. హెచ్టిఎంఎల్ అయితే ఓన్లీ క్లాస్ మాత్రమే ఉంటుంది, జేఎస్ఎక్స్లో క్లాస్ నేమ్ అనేది వాడుతున్నాం కాబట్టి క్లాస్ నేమ్ ఉందన్నమాట. ఓకే, ఈ డివ్కి మనం క్లాస్ నేమ్ ఇచ్చాం యాప్ డాట్ జేఎస్. మనం చూడండి, డివ్ క్లాస్ నేమ్ యాప్ డాట్ జేఎస్. మనం బ్రౌజర్లోకి వెళ్ళి హెచ్టిఎంఎల్ని చూసామనుకోండి ఇన్స్పెక్ట్ చేసి, మీకు నథింగ్ బట్ మీకు మామూలు క్లాస్ చూడండి, డివ్ క్లాస్ ఈక్వల్ టు యాప్. దీని లోపల డివ్ క్లాస్ ఈక్వల్ టు సేవింగ్ టార్గెట్ ఇన్పుట్, డివ్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు సేవింగ్ టార్గెట్ ఇన్పుట్. మనం ఇక్కడ రియాక్ట్కి అర్థమయ్యేటట్టు ఇచ్చాం. చూడండి, డివ్ క్లాస్ నేమ్ సేవింగ్ టార్గెట్ ఇన్పుట్. ఇక్కడ చూడండి మన యూఐలో ఎట్లా అయింది, డివ్ క్లాస్ సేవింగ్ టార్గెట్ ఇన్పుట్. అంటే మీకు దీన్ని బట్టి క్లియర్గా ప్రూవ్ అయ్యింది ఏంటి అంటే, మనం రియాక్ట్కి అర్థమయ్యేటట్టు మనం చెబితే మనకేం కావాలో రియాక్ట్ రెండర్ చేస్తుందన్నమాట. రియాక్ట్ బిల్డ్ చేసి దాన్ని బ్రౌజర్లో రెండర్ చేస్తామన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుందన్నమాట. నెక్స్ట్, స్టేట్లెస్ కాంపోనెంట్స్, స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యాప్ డాట్ జేఎస్లో మనం యూజ్ స్టేట్స్ డిఫైన్ చేసుకున్నాం. చూడండి, యూజ్ స్టేట్ ఉంది అంటే మనం స్టేట్ డిఫైన్ చేసుకున్నాం. ఇది వచ్చి స్టేట్ఫుల్ కాంపోనెంట్. మన స్టేట్స్ ఉంటే స్టేట్ఫుల్ కాంపోనెంట్ అనుకున్నాం, స్టేట్స్ లేదు అంటే స్టేట్లెస్ కాంపోనెంట్ అనుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ కాంపోనెంట్ చూడండి, మనం ఇక్కడ ఇన్పుట్ ఫామ్ అనేదాన్ని ఒక కాంపోనెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇన్పుట్ ఫామ్ కాంపోనెంట్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ రియాక్ట్ చేసుకున్నాం, సిఎస్ఎస్కి ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫామ్ ఫంక్షన్ ఫామ్. ఓకే, ఫంక్షన్ అనేది మనకు మామూలుగా ఏమంటారు, ఫంక్షనల్ కాంపోనెంట్. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్, ఫంక్షన్ కీవర్డ్ యూస్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడ చూశారు అంటే ఇక్కడ మనం యూజ్ స్టేట్స్ చేసుకున్నాం, స్టేట్స్ మనం క్రియేట్ చేసుకున్నాం, వాడుకున్నాం. కానీ ఇన్పుట్ ఫామ్లో మనం స్టేటే క్రియేట్ చేయలేదు, డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాం. చూడండి, స్టేటే లేదు ఇందులో కాబట్టి దిస్ ఈజ్ స్టేట్ లెస్ కాంపోనెంట్, మన స్టేట్ లెస్ కాంపోనెంట్. కానీ ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ ఫామ్ నుంచి మనం కొన్ని వాల్యూస్ పంపిస్తున్నాం. చూడండి, మన ఎంటర్ ఇన్కమ్ అనేది ఒక స్టేట్ అనమాట. ఈ క్లాస్లో ఈ కాంపోనెంట్లో ఎంటర్డ్ ఇన్కమ్ అనేది ఒక స్టేట్. ఈ స్టేట్ని ఇంకో స్టేట్కి పంపిస్తున్నాం, ఇంకో కాంపోనెంట్కి మనం పంపిస్తున్నాం. కానీ మనం దీన్నే ప్రాప్స్ అంటారు అనమాట. ఇక్కడ మనం ప్రాప్సే సెండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ని ఇంకో కాంపోనెంట్కి మనం సెండ్ చేసి, ఇక్కడ చూడండి ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకున్నాం. ఈ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ కూడా మనం క్లియర్గా జావాస్క్రిప్ట్ ఓవర్వ్యూ మాడ్యూల్లో తెలుసుకున్నాం. ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకున్నాం. ఈ డీస్ట్రక్చర్ చేసిన దాన్ని చూడండి, ఇక్కడ ఏమనుంది, ఎక్స్పెన్సెస్ అని ఉంది కదా ఒకటి. ఇక్కడ చూడండి ఎక్స్పెన్సెస్. ఆ ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ వాడుకోవచ్చు, ఆ స్టేట్ని మనం ఇక్కడ వాడుకోవచ్చే తప్ప ఇక్కడేం ఈ కాంపోనెంట్లో మనకు స్టేటే లేదు అసలు. ఓకే, ఇక్కడ ఉన్న దాన్ని మనం ఇక్కడ వాడుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ డిస్ప్లే చేయడానికి వాడుతున్నాం ఇన్పుట్ లోపల. ఓకే, దిస్ ఈజ్ స్టేట్లెస్ అండ్ స్టేట్ఫుల్ కాంపోనెంట్స్. నెక్స్ట్, ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్ అనమాట. మీకు క్లియర్గా చెప్పాను, దిస్ ఈజ్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్. ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ వాడుకునే మనం మొత్తం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం అనమాట. ఓకే, నాకు తెలిసినంతవరకు మీకు క్లియర్గా రియాక్ట్ బేసిక్స్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఇక్కడ కోడ్ ఎన్విరాన్మెంట్లో కూడా చూపించాను, యూఐ ఎన్విరాన్మెంట్లో కూడా చూపించాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.